కమాన్పూర్ మండలం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు తమ వంతు కృషి చేయాలని రూపొందించిన సీడీని మంగళవారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ మేరకు మంగళవారం కమాన్పూర్ మండలంలోని గుండారంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల వివరాలపై సీనియర్ జర్నలిస్ట్ జబ్బర్ ఖాన్ రూపొందించినటువంటి సీడీని మంగళవారం కళాశాల ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సీడీని ప్రముఖ మెజిషియన్ యాంకర్ మ్యాజిక్ రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించగా చంద్రపాల్ ఎడిటింగ్ చేశారు. సందర్భంగా ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, కమాన్పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్, సర్పంచ్ జంగిలి పోచాలు మాట్లాడుతూ గుండారం కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, దీనికి గాను ఉపాధ్యాయుల విద్యాబోధన మరియు ప్రిన్సిపల్ కాశ్మళ్ళ సుధాకర్ ప్రోత్సాహమేనని అన్నారు. ఈ కళాశాలలో ఇప్పటికీ 160 మంది నూతన విద్యార్థులు చేరినట్లు తెలిపారు. అలాగే తమ గ్రామాల్లోని 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను గుండారం కళాశాలలో చేరేలా ప్రోత్సహించే బాధ్యత ప్రతి ప్రజా ప్రతినిధుల్లో ఉందని అన్నారు. సందర్భంగా సీడీని తానే సొంతంగా తీసి కళాశాల యొక్క విశిష్టతను ప్రజలకు వివరించేలా తీసిన జబ్బర్ ఖాన్ను ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వీళ్ళందరూ చెప్పారు కాలేజీ గురించి కానీ, కాలేజీలో మీరు ఎట్లా ఉండాలని అందరూ చెప్పారు. కాలేజీ గురించి కాలేజీ చూసుకో ఎట్లా మిమ్మల్ని ఎట్లా తీర్చిదిద్దాలో ప్రిన్సిపల్ గారు ఉన్నారు, దాంట్లో డౌటే లేదు. సార్ ఎటువంటి సార్ ఉన్నాడు, సార్ మీ అందరినీ చూసుకుంటాడు. సార్తో పాటు లెక్చరర్లు కూడా మంచిగా ఉన్నారు, మీకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మంచిగా చదువుకోండి. అందరు చెప్పినట్టు ఇంతకుముందు మన ఇక్కడ మా స్టేజ్ పైన చెప్పినట్టు మీరు అక్కడ ఉన్న అక్కడ నుంచి ఈ స్టేజ్ పైకి రావాలంటే ఏం చేయాలో మీకు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ 10th నుంచి బయటకు వచ్చిన తర్వాత 10th అయిపోయిన తర్వాత 10th దాకా ఏమంటారు, మీకు మొబైల్ వద్ద అంటారు. 10th తర్వాత ఇంక అందరు మొబైల్ అడిగారు. అందరి దగ్గర ఉన్నాయా? అందరి దగ్గర ఉంటాయి. ఇంట్లో లేకపోయినా మీ ఇంటికాడ వాడతారు. పోయిన తర్వాత ఇంకా అంటే మీరు ఏమనుకుంటారు, పెద్దలు ఏమనుకుంటారు. కానీ ఈ 2 సంవత్సరాలు మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటే అంత మంచిగా మీ నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాలే మెయిన్ మీ బేస్మెంట్ అన్నట్టు. ఈ 2 సంవత్సరాల్లో మీకు అన్నీ అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇంటి నుంచి మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తారు. తల్లిదండ్రుల ఫోకస్ తక్కువ ఉంటుంది. మీరు పొద్దున పోతారు, సాయంత్రం దాకా ఇక్కడనే ఉంటారు, ఈ సరౌండింగ్లో ఉంటారు. బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కాలేజీకి రావచ్చు. మంచిగా చదువుకున్నట్టు కాలేజీకి వస్తాడు, చెడిపోయినట్టు బయటకు పోతాడు. సో ఈ 2 సంవత్సరాలు ఎలాంటి చెడు వ్యసనాలకు కానీ, చెడు తిరుగుట్లకు కానీ, మీ పక్కన ఎవడైనా చెడగొట్టుడు ఒకడో ఇద్దరు ఉంటారు ప్రతి బ్యాచ్లో అని మాటలు పట్టకుండా ఆడ ఏమైనా చేస్తూ ఉంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దానికోసం మన తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిన్న నుంచి స్టార్ట్ అయింది. అది నేను ఫస్ట్ మీ కాలేజీలోనే ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా మీ కాలేజీలో చాలా ప్రోగ్రామ్స్ పెట్టినాం. సార్ సహకారంతో చాలా ప్రోగ్రామ్స్ పెట్టినాం. మన మండల్లో చాలా వరకు గాంజా ఉండే ఇంతకుముందు, కొంచెం వరకు తగ్గింది. ఇంకా కూడా ఈ సంవత్సరం మనం మొత్తం తగ్గిద్దామని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ సర్పంచ్ సోహెల్, గుండారం హెచ్ఎం రమణారెడ్డి, వార్డు సభ్యులు దామెర దేవయ్య, మెరుగు కుమార్, పచ్చునూరి రాజ్ కుమార్, లెక్చరర్లు జలగం రమేష్, సంజీవ్, మహేందర్, వంశీ, రూప, వసీం, వినోద, మధుసూదన్, చిరంజీవి, సంజీవ్, లైబ్రరీ, రియల్, నగేష్ తో పాటు మలయాళ మహేష్ తదితరులు పాల్గొన్నారు.